అన్న ఇప్పుడు నిన్న మోడీ వచ్చి వెళ్ళాడు కదా, అమరావతిని పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేస్తాను, దానికి సంబంధించిన నిధులు ఇస్తాను అని చెప్తా ఉన్నాడు. దీన్ని మీరు నమ్ముతారా? మంచి కార్యక్రమే. అమరావతి కూడా బాగా డెవలప్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. రీస్టార్ట్ చేయడం చాలా మంచిదే. ఎందుకంటే ఈ ఏరియా అంతా డెవలప్ అయిద్దని ప్రజలందరూ కోరుకుంటున్నారు. డెవలప్ కావాలి. నాకైతే 100% మోడీ గారు సాయం చేస్తాడని ఉంది. అమరావతి మన ఇండియాలోనే నెంబర్ 1 రాజధాని అవడానికి 3 years లో ఛాన్సెస్ గట్టిగా ఉన్నాయి. 3 సంవత్సరాల్లో దాదాపు ఒక 70% రాజధాని పూర్తి చేస్తానని చెప్పి మోడీ ప్రసంగంలో చెప్పాడు కదా, దాన్ని నమ్ముతారా మీరు? నమ్ముతాము. రాజకీయ నాయకులు అందరూ చెప్పే మాట వేరు, మోడీ గారు చెప్పే మాట వేరు. ఖచ్చితంగా నమ్ముతాం. గ్యారెంటీ జరిగిందిగా. హైటెక్ సిటీ సంవత్సరాల్లో కట్టారు. ఇవాళ ఇంకా టెక్నాలజీ పెరిగింది, సంవత్సరంలోనే అయింది. 2015లో వచ్చినప్పుడు కూడా 2500 కోట్లు ఇస్తాను అని చెప్పి కేవలం ఒక గుప్పెడు మట్టి చెంబు నీళ్ళు ఇచ్చేళ్ళాడు, అంత మించి మొండి చేయి చూపించాడు అని చెప్పి ఉంది. అప్పుడు పరిస్థితి వేరండి, ఇప్పుడు పరిస్థితి వేరు. చంద్రబాబు గారు కూడా మోదీ ప్రభుత్వానికి చాలా సహకరించారు. ముందు చేయం ఇలేదమ్మా. అప్పుడు 2500 కోట్లు అని ప్రకటించింది, 15,000 కోట్లు ఎప్పుడు ప్రకటించలేదు. సార్ నిన్న ఇక్కడ అమరావతికి మోడీ వచ్చి వెళ్ళాడు కదా, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? నిజం చెప్పాలంటే ఆయన రావటం మాకు అదృష్టంగా భావిస్తున్నామండి. నాకైతే చాలా నమ్మకం ఉంది. ఆయన ప్రసంగం నేను యూట్యూబ్ లో విన్నాను. అసలు ఆయన ఎంత అభివృద్ధి చేయాలి అంటే ఆయన మనసులో ఉన్నటువంటిది ఆ భావాన్ని చెప్తుంటే మాకు అసలు ఒక ఆనందం బాష్పాలు వచ్చినాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ అమరావతి రైతులు అందరూ బాధపడ్డ వాళ్ళు నేను ఒకనండి. ఎన్నో వేల ఎకరాలు ఇచ్చి ఇంత బాధపడ్డారు. అలాంటి వారికి ఈ మోదీ చెప్పినటువంటి ఈ మాటలు చాలా ఉత్సాహానికి, అంతేకాకుండా వాళ్ళకి కాన్ఫిడెన్స్ కి నిదర్శనంగా నిలిచినాయి. సో వీఆర్ వెరీ హ్యాపీ. సో అంటే ఇదే ఇనాగ్రేషన్ కి 2015లో కూడా వచ్చారు మోడీ గారు. ఆ రోజు 15,000 కోట్ల రూపాయలు ఇస్తారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ని మోసం చేశాడు, కనీసం సాయం కూడా చేయలేదు అని చెప్పి ఆయన పైన ఉన్నటువంటి విమర్శలు. మరి ఇప్పుడు ఎలా నమ్మొచ్చు అంటారు మోడీ గారు? అప్పుడు పరిస్థితి వేరండి, ఇప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు కూటమి వచ్చింది. ఇంకో కాకుండా చంద్రబాబు గారు కూడా మన మోదీ ప్రభుత్వానికి చాలా సహకరించారు. సో దాన్ని బట్టి ఆయన కూడా తప్పకుండా ఆంధ్రప్రదేశ్ సహకరిస్తారని నమ్మకం ఉంది. మరి 3 సంవత్సరాల్లో దాదాపు ఒక 70% రాజధాని పూర్తి చేస్తానని చెప్పి మోడీ ప్రసంగంలో చెప్పాడు కదా, దాన్ని నమ్ముతారా మీరు? నమ్ముతున్నానండి యాక్చువల్గా నేను. ఎందుకంటే ఆల్రెడీ డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోయినాయి, పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. సో ఈ విధంగా ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత ఇది అన్స్టాపబుల్ అని అనిపిస్తుంది నాకు. నా మనసుకి అయితే అన్స్టాపబుల్ అనే కాన్ఫిడెంట్ గా ఉంది నాకు. డెఫినెట్ గా రాబోయే 3 years లో కంప్లీట్ అవుతుంది. కనీసం 75% అయినా సరే డెఫినెట్ గా కంప్లీట్ అవుతున్న కాన్ఫిడెన్స్, నమ్మకం నాకు 100% ఉంది. మోడీ చెప్పినట్టు కనుక చేస్తే నెంబర్ 1. లాస్ట్ గా 2014 వచ్చి మట్టి ఇచ్చిపోయినట్టుగా అయితే మళ్ళీ ఇబ్బందే. చెప్పినట్టుగా అన్ని డబ్బులు అన్ని ఇచ్చి బ్రహ్మాండంగా ఉంటుంది రోడ్లు కానీ సారీ. ఎందుకంటే కూటమి ఉంది కాబట్టి, కలిసి ఉండరు కాబట్టి ఇస్తారు అనుకుంటున్నాము. 70%, అది కూడా 100% కాదు, 70% ఇస్తారు అనుకుంటున్నాం. దేవుడి దేవాల ఇస్తే హ్యాపీ ఆ తెలుగు ప్రజలు. మీరు అన్నట్లుగానే 2015లో ఆయన వచ్చి వెళ్ళినప్పుడు ఏదైతే అమరావతి రాజధాని శంకుస్థాపన అని 15,000 కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పి ఆ గుప్పెడు మట్టి చెమ్ము నీళ్ళు ఇచ్చేళ్ళాడు అనేది ప్రధానంగా బీజేపీ పైన ఉన్నటువంటి విమర్శ. మరి ఈసారి నమ్మొచ్చు అంటారు? నేను 70% ఫినిష్ చేస్తాను రాబోయే 3 months లో, నెక్స్ట్ 3 months లో అంటే ఈసారి అంటే జనసేన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, కూటమి బాగుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళకు కూడా మొన్న సోమవీరాజు గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇట్లాగా నిన్న రాజ్యసభ సీటు కూడా మన కోటలో నుంచి ఇచ్చారు. కాబట్టి వాళ్ళకి మనకు టర్మ్స్ బాగానే ఉండే కాబట్టి మరి మోడీ గారు ఇస్తారని అనుకుంటుంది. అది కూడా 70% మోడీ గారు నమ్మడానికి లేదు, 70% ఇస్తారని నమ్మకం ఉంది. దేవుడి వాళ్ళు ఇస్తే కనుక మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా డెవలప్ అయింది. అమరావతి రైతులు కూడా వాళ్ళు ఇచ్చినందుకు 10 ఏళ్ల నుంచి కష్టపడ్డందుకు వాళ్ళకు కూడా మంచి జరిగింది అనుకుంటాం. మీకు నమ్మకం ఉందన్న రాబోయే 3 years లో అమరావతిని రాజధానిని ఆల్మోస్ట్ 70 to 80% ఫినిష్ చేస్తాం, దానికి సంబంధించినటువంటి నిధులు కేటాయిస్తాం అని చెప్పి మోడీ గారు చెప్తున్నారు పైన మీకు వ్యక్తిగతంగా నమ్మకం? మోడీ గారు కనుక 70% కనుక నిధులు కనుక ఇస్తే అయింది. దాదాపు 40-50% అవ్వచ్చు, 90% అయింది. ఎందుకంటే చంద్రబాబు గారు బాగా నిద్రపోకుండా బాగా చేస్తున్నాడు. ఈ అభివృద్ధి మొత్తానికి కూడా ఈ పేరు పెట్టి డబుల్ ఇంజన్ సర్కార్ అమల్లో ఉంది, డబుల్ ఇంజన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతే అంటున్నారు. 100% అతను కనుక మోడీ గారు కనుక మన మీద దయ తెలిసి ఆయన చెప్పిందంటే కనీసం 50% ఇచ్చినా కూడా 100% జరిగింది బాగా, అది అని నమ్మకం బాగు. సార్ నిన్న మోడీ వచ్చేళ్ళాడు కదా, వచ్చేళ్ళిన దాని తర్వాత రాబోయే 3 సంవత్సరాలు అమరావతిని 70% పూర్తి చేస్తాను, దానికి సంబంధించి డబ్బులు కూడా నేను సాయం చేస్తానని చెప్తున్నాడు. మీరు నాకు నమ్ముతారా? నమ్ముతాము. ఎందుకంటే రాజకీయ నాయకులు అందరూ చెప్పే మాట వేరు, మోడీ గారు చెప్పే మాట వేరు. మా అభిప్రాయం, మేము ఒక పార్టీ అని కాదు, ఆయన మాకు వ్యక్తిగతమైన అభిప్రాయం ఉంది.
అభిమానం ఉంది. అన్ని పనులు చేస్తున్నాడు. ఇప్పుడు 370 ఆర్టికల్ క్లోజ్ చేస్తా అన్నాడు, చేశాడు కదా. లడాక్ సపరేట్ చేస్తాడు, చేశాడు కదా. మరి వక్స్ బోర్డు క్లోజ్ చేస్తాడు, చేశాడు కదా. అన్ని చేస్తూ వస్తున్నాడు కదా, ఇది కూడా చేస్తాడని అభిప్రాయం. సరే, నిన్న అమరావతి రీస్టార్ట్ పేరుతో మోడీ గారు వచ్చేళ్ళారు కదా. 3 సంవత్సరాల్లో, రాబోయే 3 సంవత్సరాలు అమరావతిని 70% డెవలప్మెంట్ చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. దానికి సంబంధించిన నిధులు కూడా నేను సాయం చేస్తానన్నాడు. దానిపైన మీ అభిప్రాయం? నాకైతే 100% మోడీ గారు సాయం చేస్తాడని ఉంది. 100% చేస్తాడు కూడా. 2015లో కూడా చెప్పాడు, అమరావతి నా మానస్ఫూర్తిగా నేను ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాను, 15,000 కోట్లు ఇస్తాను, 2,500 కోట్లు ఇస్తానని కేవలం కదా. పోయినసారి కూడా చెప్పాడు, చేసేవాడే. పోయినసారి ఉన్న ముఖ్యమంత్రి అడిగినా కూడా చేసేవాడే. కానీ అప్పుడు ముఖ్యమంత్రి అసలు దాన్ని ఆపాలని చూశాడు కాబట్టి ఆయన ఎన్నికిపోయాడు. అంతవరకు ఇవాళ చేసేవాళ్ళు వచ్చారు, చేస్తాడు ఈయన కూడా. ఒకసారి శంకుస్థాపన చేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి, ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. చంద్రబాబు ఫస్ట్ శంకుస్థాపన చేసినప్పుడు చంద్రబాబు నాయుడుకి 2 సంవత్సరాలు పట్టింది బూలింగ్ తీసుకోవటం. అక్కడి నుంచి కథం 2 సంవత్సరాలు పని చేశాడు. పని చేయలేదనే వాళ్ళు ఒక్కొక్క రోడ్డు, సీడ్ యాక్సెస్ రోడ్డు 78 కిలోమీటర్లు వేశారు. అదే చేయకపోతే ఎట్టయిద్ది ఆ పని అంతా? 100-150 బిల్డింగ్లు కట్టారు. చేయకపోతే పని ఎట్టయిద్ది? ఇవన్నీ చేశాడు. బిల్డింగ్లు టెంపరీ ఉండదు, అసెంబ్లీ టెంపరీగా పెట్టని ఒప్పుకుంటాం. బిల్డింగ్ అది 100 సంవత్సరాలు ఎస్టిమేషన్ తోటి కట్టిన బిల్డింగ్ టెంపరీ కాదు, కానీ అసెంబ్లీ దాంట్లో పెట్టడం టెంపరీ అంతవరకు. పోయినసారి మోడీ గారి పైన ఉన్నటువంటి విమర్శ ఏంటంటే 15,000 కోట్లు 2,500 కోట్లు ఇస్తానని చెప్పి ఒక గుప్పెడు మట్టి చెమ్ము నీళ్ళు ఇచ్చెళ్ళాడు, మొండి చేయి చూపించాడు ఆంధ్రప్రదేశ్ కి అంటున్నారు. మరి ఈసారి ఎలా నమ్ముతారు అని? ఏమండి, ఇప్పుడు అది ఎట్లుంటదంటే, మనం ఇప్పుడు బ్రాహ్మణుడికి ఏదో కొన్ని ఇస్తాము పెళ్లి చేస్తే, అంటే ఆ గుప్పిడి బియ్యం ఇచ్చినట్టే మనం ఆయనకి 2,500 కోట్లు ఇచ్చాడు. ఇప్పుడు 15,000 కోట్లు ఎవరు ఇప్పుడు చెప్పేవాళ్ళు ఎవరిని ఇచ్చారు? ఆయన ఇవ్వకుండా ఎవరు ఇచ్చారు? ఇప్పుడు 15,000 కోట్లు ఇప్పుడు ఇచ్చాడు. ఎవరు ఇచ్చారు? ఆయన హామీ ఉండి ఇప్పించాడు ఆంధ్ర రాష్ట్రానికి. వాస్తవంగా ఆయనకు అవసరం లేదు, కానీ ఆంధ్ర రాష్ట్రానికి అప్పుట్టే కెపాసిటీ లేకపోతే ఆయన హామీ కేంద్రం ఉండి 15,000 కోట్లు ఆంధ్రాకి ఇప్పించింది. అది ఇచ్చినట్టేగా. మరి ఇవ్వలేదని ఎవరంటారు? ఇంతకుముందు ముఖ్యమంత్రి కూడా ఇచ్చేవాడే, కానీ ఆయన అడగలేదు, ఈయన ఇవ్వలేదు. అదే తేడా. ఇప్పుడు 100% ఇస్తాడు, ఈయన తీసుకుంటాడు. 3 సంవత్సరాల్లో 150% కడతారు. వాళ్ళు గవర్నమెంట్ చేయాల్సిన పనులు చేస్తారు. 3 years లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతామంటున్నారు. దానికి సంబంధించినటువంటి శాశ్వత భవనాలు కట్టితే ఏదైతే ఎమ్మెల్యే గానీ, ఎంపీ గానీ, గవర్నర్ గానీ, రాష్ట్రపతి ఈ సంబంధించినటువంటి భవనాలన్నింటికి కూడా అభివృద్ధి చేస్తాం, వాటిని ఫినిష్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఇవన్నీ జరిగే పనులేనంటారా? మాటలే. అయితే ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఈ 3 సంవత్సరాలు అయిద్ది అని నేను చెప్పను, కానీ గవర్నమెంట్ కట్టే 4 బిల్డింగ్లు మాత్రం 150% అయిపోతుంది. గవర్నమెంట్ కట్టాల్సిన అసెంబ్లీ బిల్డింగ్ కానీ, హైకోర్టు బిల్డింగ్ కానీ, ఇంకా సెక్రటరియట్ కానీ, ఈ 4 బిల్డింగ్లు మాత్రం 100% అయిపోయింది. ఒకవేళ అది గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కట్టలేకపోవచ్చు, ఇంకా టైం పట్టవచ్చు. 100% అయిపోతాయి. అయితే ఓవరాల్ గా 100% బిలీవ్ 100% అయిపోయింది ఈసారి. పోయినసారి ఒక్కసారి చంద్రబాబు నాయుడు గెలిచి ఉన్నడితే ఇవాళ అమరావతి అనేది అమరావతి లాగానే ఉండేది. కానీ అది ఈ ఆంధ్ర రాష్ట్రం చేసిన జనం ఇదేంటంటే ఆ రోజు ఒక్కసారి గెలిపిపోవటం, ఇదంతా ఇంత వెనకబడిపోయింది ఆంధ్ర రాష్ట్రం. నిన్న మోడీ వచ్చేళ్ళాడు కదా, మోడీ ఆంధ్రప్రదేశ్ కి నేను సాయం చేస్తాను, 3 సంవత్సరాలు పూర్తి చేస్తాను అంటున్నాడు. దీనిపైన నీకు నమ్మకం ఉంది? ఔటర్ రింగ్ రోడ్ అన్నారు, ఏమి దాని గురించి ఏం మాట్లాడలేదు. 3 సంవత్సరాలు చెబుతున్నాడు. మా ఔటర్ రింగ్ రోడ్ లేదు, సంగతి ఏం లేదు. మా ఆయాల మట్టి తీసుకొచ్చాడు. 10 సంవత్సరాల నుంచి రాజధాని కాపాడుతానన్నాడు. మరి జగన్ ఆ విధ్వంసం సృష్టించినప్పుడు ఏం మాట్లాడలేదుగా. జగన్ వాగు నేను శంకుస్థాపన చేశాను, రాజధానిని 3 రాజధానులు ఏంటంటే ఆగేవాడు, ఏం చేసేవాడు కదా. ఎందుకని మాట్లాడలేకపోయాడు? అలా ప్రేమని కాదు, ఏ ఊరుంటే వాళ్ళ తరపున మాట్లాడుతూ ఉంటారు. దొంగ ప్రేమ బొమ్మకదే కాదు. 2015లో వచ్చినప్పుడు కూడా 15,000 కోట్లు 2,500 కోట్లు ఇస్తాను అని చెప్పి కేవలం ఒక గుప్పెడు మట్టి చెంబు నీళ్ళు ఇచ్చెళ్ళాడు, అంత మించి మొండి చేయి చూపించాడు అని చెప్పి ఉంది. అంటున్నారు కానీ 15,000 కోట్లు ఇచ్చాడు. 1500 ఇచ్చాడు. ఏదో ఖర్చు పెట్టారు, అయిపోయింది. తర్వాత ఏమి వాళ్ళిద్దరికి ఏదో కొంచెం గొడవలు వచ్చినాయి, అయిపోయింది. పెద్దగా ఇది లేదు. ఇక ఇప్పుడు మరి జగన్ వచ్చినాక 5 సంవత్సరాలు దాన్ని విధ్వంసం చేశాడు. మనం విధ్వంసం అంటున్నాం, ఆయన నేను న్యాయం చేశాను అన్నాడు జగన్. మరి దాని గురించి ఏం మాట్లాడలేదు 5 సంవత్సరాలు. మళ్ళీ ఇవాళ వచ్చి మళ్ళీ పునర్ప్రారంభం అని ఇప్పుడు ఇప్పించాడు. ఇప్పుడు లోన్లు రాజధాని వరకు బాగా చేశాడు, దాంట్లో తప్పు లేదు. ఇప్పుడు ఈ పునఃప్రారంభాన్ని నమ్ముతావా? నమ్మేది 50,000 కోట్లు ఇచ్చాడుగా. ఇప్పుడు 50,000 కోట్లు లోన్లు వచ్చినాయి, అప్పు ఇచ్చాడు. ఆయన ఇస్తాడల్లా అప్పు ఇప్పించాడు. ఆల్రెడీ వరల బ్యాంకో, టిక్కో బ్యాంకో, ఏయో బ్యాంకులతో ఇప్పించాడు. ఆల్రెడీ వచ్చేసి కొన్ని వాటిని బట్టి వాడుతున్నారు. అప్పు ఇచ్చినాడు, ఏం చేస్తాడు? కొంత ఇరుక్కున్నాక ఇప్పుడు అంత మటుకు అయిపోయింది. రాజధాని వరకు అయిపోయింది. ఇక దాంట్లో ఏం ఫాల్ట్ లేదు. ఇక ఈ రాజధానిని రాబోయే 3 సంవత్సరాల్లో 70 నుంచి 80% పూర్తి చేస్తాను అని చెప్పి అటు చంద్రబాబు నాయుడు చెబుతున్నాడు, మోడీ చెబుతున్నాడు. అయితే అదే చంద్రబాబు నాయుడు సొంతంగా అయితే అవ్వదు. మోడీ వరల బ్యాంకు, ఏ బ్యాంకులు మొత్తం 50,000 కోట్లు ఇప్పించానన్నాడు. 50,000 కోట్లకి టెండర్లు పిలిచారు. టెండర్లు పిలిచినాక ఆల్రెడీ క్యాష్ ఉంటేనేగా. అది కాకుండా ఇప్పుడు లోన్ వచ్చింది కాబట్టి క్యాష్ ఉన్నట్టే మన దగ్గర. ఆల్రెడీ ఆ 50,000 కోట్లు ఖర్చు పెట్టేస్తారు. ఖర్చు పెట్టేది కొంతమట్టుకు అయిపోతుంది. సెకండ్ డెవలప్మెంట్ అంతా తర్వాత చూద్దాం దాని సంగతి.
బాబాయ్ గారు నిన్న మోడీ వచ్చేళ్ళాడు కదా అమరావతికి, 3 సంవత్సరాల్లో అమరావతిని పూర్తి చేస్తా, రాజధాని కడతాను అని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు. మీరు నమ్ముతారా దాన్ని? పూర్తిగా నమ్ముతాం. కడతామంటే అవుద్దనే విశ్వాసం కన్నా కూడా పురోగమనంలో ఉంటుంది అనేది బట్టి నమ్ముతున్నాం. సో ఎంతవరకు పురోగతిలో ఉన్న అభివృద్ధి అవ్వాలి కదా చివరికి. అభివృద్ధి అంటే ఆ టార్గెట్ పెద్దది కదా, ఆ బ్యాలెన్స్ ని మన 3 జిల్లాలు బాగానే అంచనా వేసుకోగలవు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా తెలివి తక్కువ వాళ్ళు కాదు, కానీ కాకపోతే జరిగిన నష్టం అంతా దృష్ట్యా బాగానే హ్యాపీగానే ఉన్నారు. దానివల్ల ఖాతా లోన్లేగా, మొత్తం మన బడ్జెట్ లో నుంచి రూపాయి కూడా లేదుగా, మొత్తం లోనే. ఆ ఉన్న డబ్బులతోనే దాని బాకీ తీర్చేటట్టు స్కీమ్ చేసేసారు. ఇక మన డబ్బులు లేవుగా, అందుకని ఆనందంగానే ఉన్నారు. అంటే పోయినసారి కూడా ఇదే జరిగింది. పోయినసారి కూడా అది కాదు, పోయినసారి మనం పూర్తిగా కొంచెం కేంద్రం సపోర్ట్. పోయినసారి 1500 కోట్లు 2500 కోట్లు ఇస్తాను అని చెప్పి కేవలం చెంబు నీరు గుప్పెడు మట్టి తప్ప ఏం చేయలేదు ఆంధ్రప్రదేశ్ కి, మొండి చేయి చూపించారు. అది రాజకీయంగా జరిగిన పరిణామాలు నాన్న, మనం అంతగా విశ్లేషించేంత శక్తి సామర్థ్యాలు మన దగ్గర ఏముంటాయి. కానీ ఆ రోజు మరి మనం అనుకున్నది ఏంది, విడిపోకుండా ఉంటే పోయేదా మేము అనుకుంటాం. వాడు విడిపోయి చేశాడు, మరి మొత్తం అంతా అతలాకుతలం అయిపోలా. మరి ఇప్పుడు నమ్మొచ్చు అంటారా? తప్ప ఆ విషయంలో అసలు ఏం పొరపాటు లేదు, నమ్మటమే. ఇంకా ఏదైనా కొత్త పరిణామాలు జరిగి మోసపూర్ణ వాతావరణం ఏదైనా చోటు చేసుకొని ఇంకేమైనా జరిగితే తప్పించి అప్పటి వరకు అందరూ నమ్మకంగానే ఉంటున్నారు. మరి 3 సంవత్సరాలు పూర్తి చేస్తాను అని చెప్పడానికి, అదే ఆ చెప్పడానికి కేవలం మాటలే అనుకోవచ్చు. మాటలైతే అసలు కాదు. ఇవాళ నీకు పెట్టుబడి డబ్బులు ఉన్నాయి, నిర్మాణదారులు ఉన్నారు, మంచి అవకాశమే, ఇబ్బంది ఏం లేదు. అప్పుడు చెప్పిన దాని ప్రకారం నమ్మొచ్చు, కానీ కొన్ని మోడీ చెప్పినటువంటి కొన్ని మాటలు 3 సంవత్సరాలు మోడీ పూర్తి రాజకీయవేత్త. 3 సంవత్సరాలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు కానీ కంపెనీలు కానీ శాశ్వత లేదు, అవి రావు. ఓన్లీ విద్యా వైద్యం వరకే. మన రాజధాని వచ్చి విద్యా వైద్యమే. ఇక్కడ మనుషులు కూడా వీళ్ళేను, అందుకని విద్యా వైద్యానికే పూర్తి ప్రాధాన్యత ఉంటుంది. ఆ రంగాల్లోనే ఇంటర్నేషనల్ గా ప్రసిద్ధికి ఎక్కే ఈ వస్తువులు వస్తాయి, నేను అనుకోవటం మట్టుకు అది. సార్, నిన్న అమరావతి పునఃప్రారంభం కార్యక్రమం పేరుతో మోడీ 2వసారి శంకుస్థాపనకి రావడం జరిగింది ఇక్కడ అమరావతి రాజధాని కోసం. 3 సంవత్సరాలు అమరావతిని పూర్తి చేస్తాం, కంపెనీలు తీసుకొస్తాం, రాజధాని పూర్తి చేస్తాం అని చెప్పి చెప్తా ఉన్నాడు మోడీ. ఏంటి ఈ మాటలపైన మీకు నమ్మకం? మోడీ గారు మీద నమ్మకం ఖచ్చితంగా ఉంటుందండి, కానీ ఆయన ఒక్కడే ఏమి చేయలేడు. ఇక్కడ అధికారులు మనం ఉన్నటువంటి వాళ్ళు కోఆపరేట్ చేసుకుంటూ, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు విజన్ గల మనిషి కాబట్టి అందరం నమ్మి ఆయన్ని మనం ఎలక్షన్స్ లో గెలిపించడం జరిగింది కూటమిని. ఒక్క నారా చంద్రబాబు నాయుడు, లోకేష్, లేకపోతే మోడీ గారు ఆ ముగ్గురు చెప్పినంత వల్ల అన్ని పనులు అవుతాయని అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. 3 సంవత్సరాల కంటే చైనాతో పోల్చుకుంటే ఆ టైం చాలా ఎక్కువే అనుకోవాలి. 3 సంవత్సరాల కంటే ముందుగా కూడా మనం చేయొచ్చు, కానీ ఖచ్చితమైనటువంటి డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కానీ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ, ఇచ్చేటువంటి కాంట్రాక్టర్ సంస్థలు కానీ అవన్నీ పర్ఫెక్ట్ గా ఇచ్చిన రోజున 3 సంవత్సరాలు నా ఉద్దేశంలో ఎక్కువే అనుకోవాలి. 3 సంవత్సరాల కంటే ముందు జరగడానికి కూడా సో మెనీ పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే కంపెనీస్ ని ఎన్నుకోవడంలో కానీ, ఆ టెండర్స్ కన్ఫర్మేషన్ చేయడంలో కానీ, అధికారులు కానీ, ఆ కన్సర్న్ మినిస్టర్స్ నిబద్ధతతో కూడుకొని దాన్ని కనుక పూర్తి చేస్తే ఖచ్చితంగా అమరావతి మన ఇండియాలోనే నెంబర్ 1 రాజధాని అవడానికి 3 years లో ఛాన్సెస్ గట్టిగా ఉన్నాయండి. అది మటుకు నేను సంపూర్తిగా నమ్ముతాను. ఇదే విధంగా 2015లో కూడా చెప్పడం జరిగింది మోడీ గారు, అమరావతికి నేను లోబడి ఉన్నాను, అమరావతి నా మానసపుత్రిగా, నేను అభివృద్ధి చేస్తానని చెప్పి మాట్లాడినటువంటి మోడీ ఒక 2 సంవత్సరాల్లోనే ఏదో గుప్పెడు మట్టి చెంబు నీళ్ళు ఇచ్చారన్న విమర్శను ఎదుర్కొని మొండి చేయి చూపించాడని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ బాగా విమర్శలు చేసింది. ఆ పరిస్థితులు ఇప్పుడు రావు అని నమ్మొచ్చా? ఖచ్చితంగా నమ్మొచ్చు. ఆ రోజున ఉన్నటువంటిది మోడీకి ఇండిపెండెంట్ మెజారిటీ ఉంది కాబట్టి ఒకళ్ళ సపోర్ట్ అనేది ఆయనకు అవసరం లేదు. కానీ ఇవాళ రెండో బిగ్గెస్ట్ లార్జెస్ట్ పార్టీగా మనకు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి, మనతో అవసరాలు ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి, ఆల్రెడీ పార్లమెంటులో మనకన్నిటికీ కూడా హామీలు ఇచ్చి ఉన్నారు కాబట్టి, అమరావతిని మేము డెవలప్ చేస్తామని హామీ ఇచ్చి ఉన్నారు కాబట్టి, అప్పుడు మాట తప్పితే తప్పడానికి ఛాన్స్ ఉంది కాబట్టి తప్పారు. కానీ ఇవాళ తప్పడానికి మోడీ కానీ, కూటమి బీజేపీ ప్రభుత్వానికి కానీ, కేంద్రానికి కానీ అవకాశం లేదు. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రాన్ని, కుంటుపడినటువంటి రాష్ట్రాన్ని, దిక్కుమొక్కు లేకుండా 4 సంవత్సరాల నుంచి అనాథలాగా ఉన్నటువంటి ఆ ఏరియాని అంతని కూడా ఆయన కళ్ళతో చూశాడు కాబట్టి, ఇవాళ అంత ప్రదేశం దొరకదు కాబట్టి, విజన్ ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అది చేయడానికి సాయశక్తిలా కృషి చేస్తారు. వాళ్ళు మన సపోర్ట్ ఇంకా 4 సంవత్సరాలు మన ఆంధ్రప్రదేశ్ నుంచి, మన కూటమి ప్రభుత్వం నుంచి కావాల్సింది కాబట్టి, ఈ రోజున ఆయన చేయడానికి ఖచ్చితంగా మోడీ గారికి అవకాశం ఉంది. ఆయన చేస్తారనే నమ్మకం కూడా ప్రజలకు ఉంది. అందరూ కూడా నమ్ముతున్నారు దాన్ని. ఇంతకుముందు దీన్ని ఎగనెస్ట్ గా తీసుకుని ఉన్నారు గత ప్రభుత్వం. ఇది మనకు వద్దు, ఇది ఓన్లీ కొంచెం వరకు చేసుకుంటే చాలు, మనం అటు వెళ్ళిపోదాం అనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి మోడీ ఇవ్వడానికి కూడా సంకోచించి ఉండొచ్చు ఆ రోజున. ఇవాళ మనం అది చెప్పట్లేదు. ఖచ్చితంగా మా అమరావతి మాకు కావాలి అని రైతులు కానీ, ప్రభుత్వం కానీ, ప్రజలు
ప్రజలు కానీ అందరూ సంపూర్ణంగా నమ్మి ఉన్నారు. మేమందరం కూడా మేము ఇచ్చేస్తాము, మేము డెవలప్ చేస్తామని ప్రైవేట్ కంపెనీస్ అందరూ కూడా వచ్చినప్పుడు అవకాశాలు మిక్కిలిగా కనబడుతున్నాయి. మనకి 90% ఛాన్సెస్ డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. 90% ఉంది. ఒక 10% అనేది ఇందాక మీకు చెప్పాను కదా, కన్స్ట్రక్షన్ కంపెనీస్ కానీ ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ లోపాలు కానీ వాళ్ళటువంటి ఆ పరిస్థితుల్లో ఆగితే ఆగాలి తప్పితే ఫండ్స్ లో కానీ డెవలప్ చేయడంలో కానీ విజన్ ఉన్న ముఖ్యమంత్రి అనేటువంటి గట్టి ప్రగాఢమైన నమ్మకంతోనే ప్రజలు ఎన్నుకున్నారు. ఆయన ఖచ్చితంగా ఆయన చేస్తాడని నమ్మకం. అన్న ఇప్పుడు నిన్న మోడీ వచ్చి వెళ్ళాడు కదా, అమరావతిని పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేస్తాను, దానికి సంబంధించిన నిధులు ఇస్తాను అని చెప్తా ఉన్నాడు. దీన్ని మీరు నమ్ముతారా? ఖచ్చితంగా నమ్ముతాం. ఎట్లా అంటే మనకి సీఎం గారికి అలాగే డిప్యూటీ సీఎం గారికి ఉన్న అనుబంధాల ప్రకారంగా ఇప్పుడు ఆంధ్రాకి సపోర్ట్ చేశారు కాబట్టి, కూటమి ప్రభుత్వంగా ముందుకొచ్చారు కాబట్టి ఆ కూటమి ప్రభుత్వం ఆల్రెడీ హామీ ఇచ్చింది ఖచ్చితంగా రాజధానిని డెవలప్ చేస్తామని. వీళ్ళు ముగ్గురు కలిసి పనిచేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నమ్ముతాను. 2015లో కూడా వచ్చాడు. 2015లో వచ్చి నేను డెవలప్మెంట్ చేస్తాను, 15,000 కోట్లు 2,500 కోట్లు ఇస్తానని కేవలం చెంబు మట్టి నీరుతోనే సర్ది పెట్టేసాడు, ఆంధ్రప్రదేశ్ని మోసం చేశాడు అంటున్నారు. మరి ఈసారి ఏం చూసి నమ్ముతాను? ఆల్రెడీ మనకి 15,000 కోట్లు శాంక్షన్ చేశారు. ఆల్రెడీ ఆ రోజు అయితే కనుక ఖచ్చితంగా కొంతవరకు అయితే చేశాడు. ఇంకా సపోర్ట్ నెక్స్ట్ టైం గవర్నమెంట్ వచ్చినట్టయితే ఖచ్చితంగా చేసేవాడు. కానీ ఈ లోపు గవర్నమెంట్ చేంజ్ అవ్వటం వల్ల దానికి సహకారం అందలేదు. మీకైతే నమ్మకం ఉంది 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం 70%, 80% అని చెప్తుంటే దానిపైన మీకు నమ్మకం? ఖచ్చితంగా నమ్మకం ఉంది. అంటే మనకి రాజధాని డెవలప్ అయితే ఆటోమేటిక్గా ఇన్నర్ రింగ్ రోడ్స్ కానీ, ఇన్నర్ రింగ్ రోడ్స్ బయట గుంటూరు కానీ, విజయవాడ కానీ మొత్తం కూడా ఒక ట్విన్ సిటీస్ లాగా డెవలప్ అవుతాయి. బాబా గారు నిన్న అమరావతి పునఃప్రారంభం అని చెప్పి మోడీ వచ్చి వెళ్ళాడు కదా, 3 సంవత్సరాల్లో రాజధాని పూర్తి చేస్తాను అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఏంటి దీనిపైన మీకు నమ్మకం ఉందా? ఆంధ్రులకు రాజధాని మన రాజధాని, మన అమరావతి ఆంధ్ర ప్రజల కలల రాజధాని, అనుమానం లేదు. బ్రహ్మాండంగా 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తాడు. అందుట్లో దైవశక్తి ఉంది. దేవేంద్రుడు పరిపాలించిన రాజధాని అమరావతి, ఇంద్రుడి రాజధాని. తర్వాత శాతవాహనుల రాజధాని అమరావతి. తర్వాత వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడిని అతని టైంలో అమరావతి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దాన్ని బేస్ చేసుకొని అవన్నీ చరిత్ర తెలుసుకొని అమరావతిని నిర్ణయించడం జరిగింది బ్రహ్మాండంగా. దాంట్లో సెకండ్ థాటే లేదు. అదే అమరావతికి 2015లో మోడీ వచ్చి శంకుస్థాపన చేస్తున్నప్పుడు నేను పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను అమరావతి రాజధానికి అని చెప్పి అదే దేవుడు మంచి స్క్రిప్ట్ రాశాడమ్మా. ఎప్పుడైతే వాళ్ళకి 240 సీట్లు వచ్చినాయో భగవత అది సృష్టి, అది మనకు అవకాశం వచ్చింది. ఆ చంద్రబాబు నాయుడుకి అది అవకాశం వచ్చింది. 5 కోట్ల ఆంధ్రులకు అవకాశం వచ్చింది. ఆంధ్రుల కలల కన్నా రాజధాని ఇది. అది దైవ సంకల్పం. వాళ్ళు తెలుసుకున్నారు. ఇప్పుడు దాన్ని తెలుసుకున్నారు అంటే బిఫోరే కదా మన వాళ్ళతో మనం అలయన్స్ పెట్టుకుంది. బ్రహ్మాండంగా మాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. ఖచ్చితంగా రాజధాని అయింది, మన ఏరియా డెవలప్ అయింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క భావాలు కూడా ఏమాత్రం వాళ్ళు కూడా తెలుసుకున్నారు. నిన్న అతను అన్నాడు, కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతో దుష్టశక్తులన్నీ రాష్ట్రం నుంచి పారిపోయినాయి అని కూడా చెప్పాడు. దాంట్లో సెకండ్ థాట్ లేదు. మాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. ఖచ్చితంగా అమరావతి దేదీప్యమానంగా వెళ్ళిపోతుంది. మామూలుగా అంటే ఎంతవరకు అభివృద్ధి జరుగుతుంది జరగట్లేదు అనేది పక్కన పెడితే, మోడీ గారు మాట్లాడిన దాంట్లో 3 సంవత్సరాల్లో పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొస్తాం, శాశ్వత భవనాలు తీసుకొస్తాం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతామంటే జరిగే పనులేనా? గ్యారెంటీ జరిగిందిగా. హైటెక్ సిటీ సంవత్సరాల్లో కట్టారు. ఆనాడు ఇవాళ ఇంకా టెక్నాలజీ పెరిగింది. ఎందుకు కాదు, ఈ సంవత్సరంలోనే అయింది. క్వాంటమ్ టెక్నాలజీ, క్వాంటమ్ సిటీ వస్తుంది కదా, అయింది. అనుమానమే లేదమ్మా. సంకల్ప బలం ఉంది, పట్టుదల ఉంది, దేవుడు ఆశీస్సులు ఉన్నాయి, పరిస్థితులు అనుకూలం ఉన్నాయి. లేకపోతే ఇన్ని ఫండ్స్ పోయినసారి లేదుగా. ఇవాళ అనుకోకుండా దైవ సంకల్పమే ఇది, అనుమానం లేదు. ప్రజలు పెట్టుకున్న నమ్మకం ఎప్పుడు ఒమ్ము కాదు. మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు ఇవాళ పరిస్థితులు. గురుగారు నిన్న ఇక్కడికి అమరావతి టు రీస్టార్ట్ అని చెప్పి మోడీ వచ్చి వెళ్ళాడు కదా, ఏంటి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మంచి కార్యక్రమే. అమరావతి బాగా డెవలప్ చేయడానికి మంచి జనాల్లో కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. అమరావతి కూడా బాగా డెవలప్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఇదే మోడీ 2015లో కూడా వచ్చాడు, వచ్చి చెమ్ముడు నీళ్లు గుప్పుడు మట్టించడానికి విమర్శింది. ఈసారి సపోర్ట్ చేస్తాడా మనకి? ఈసారి గ్యారంటీకి సపోర్ట్ చేస్తాడు. ఎందుకంటే గవర్నమెంట్ నిలబడాలంటే చంద్రబాబు నాయుడు సపోర్ట్ కావాలి కదా, కాబట్టి గ్యారంటీ చేస్తాడు. సార్ ఇప్పుడు నిన్న మోడీ గారు వచ్చి వెళ్ళారు కదా, అమరావతి రీస్టార్ట్ అని చెప్పి వచ్చేట్లేడు, ఏంటి దీనిపైన మీ అభిప్రాయం? రీస్టార్ట్ చేయడం చాలా మంచిదే. ఎందుకంటే ఈ ఏరియా అంతా డెవలప్ అయితేనే ప్రజలందరూ కోరుకుంటున్నారు, డెవలప్ కావాలి. దాంట్లో భాగంగా కూటమి ప్రభుత్వం తరఫున మరి బీజేపీ వాళ్ళే కదా పెద్ద, అందుకని వెళ్ళి మోడీని కలిసి మీరు మాకు సపోర్ట్ చేయాలని అడిగారు వీళ్ళు. దాని మీద ఆయన కూడా మా వంతు మా సహకారం అందిస్తామని చెప్పాడు, బాగానే చెప్పాడు కదా. 2015లో వచ్చినప్పుడు కూడా ఇంతే చెప్పి మోసం చేశాడు ఆంధ్రప్రదేశ్ని అన్నారు. మరి ఈసారి నమ్మొచ్చు అంటారా? 2015లో వాళ్ళు కొంతవరకు మేము 1,500 కోట్లు ఇచ్చామన్నారు అప్పుడు.
2015లో. ఏమీ లేదు, కేవలం ఒక గుప్పెడు మట్టి చెమ్ము నీళ్ళు ఇచ్చి వెళ్ళాడు, మొండి చేయి. ప్రతిపక్ష వాళ్ళు అంటున్నారులే, వాళ్ళు ఇచ్చారని వాళ్ళు ఇప్పుడు కూడా చెబుతున్నారు. మొన్న కూడా చెప్పారుగా, నిర్మలా సీతారామన్ కూడా చెప్పారుగా. మరి వీళ్ళందరూ చెప్పినప్పుడు మరి ఇచ్చారని అనుకోవాలి మనం కూడా. ఏది అసలు ఏ సంగతి మనకేమో ఇంకేం పూర్తిస్థాయి బయట. మొన్న కూడా 15,000 కోట్లు ప్రకటించారు కానీ మరి అది ఇస్తున్నారని వాళ్ళు అన్నారు, వీళ్ళేమో ఇంకా రావాలని వీళ్ళు అన్నారు. మొత్తానికి ఏదో ఒకటి మరి మన వంతు ప్రయత్నంగా మనం అడగటం మంచిదేగా. సో అసలు మీకు నమ్మకం ఉంది ఈసారి సపోర్ట్ ఇస్తాడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా? ఈసారి కొంచెం నమ్మకం బాగానే ఉంది. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఎక్కువ శాతం మరి ఆధారపడ్డారు వాళ్ళు కూడా. ఇప్పుడు ఒక లెక్కలో చెప్పండి, సంఖ్యాబలం తగ్గింది కదా, మరి దానికోసం వీళ్ళు కూడా డిమాండ్ చేస్తారు, వీళ్ళు డిమాండ్లు కూడా నెరవేరుస్తారు. అమరావతికి మోడీ వచ్చి వెళ్ళాడు కదా, ఏంటి దీనిపై మీ అభిప్రాయం? మంచి జరిగిద్ది అనుకుంటున్నాం. ఫస్ట్ లో ఇచ్చిన దానికి ఇప్పుడు దానికి నేను హామీగా ఉంటా, 3 సంవత్సరాలు పూర్తి చేస్తాను, ముందు శాశ్వత బిల్డింగ్లు కట్టమని ఆయన సూచించాడు మీటింగ్. దాని మీద బాగుంది. ఇదే మోడీ 2015లో కూడా వచ్చాడు అమరావతి రాజధాని శంకుస్థాపన కోసం. ఆ రోజు 15,000 కోట్లు ఇస్తాను అని చెప్పి నీళ్లు గుప్పుడు మట్టించి ఆంధ్రప్రదేశ్ కి మొండి చేయి చూపించాడు, ఆంధ్రప్రదేశ్ మోసం చేశాడు అంటారు. మరి ఈసారి నమ్మొచ్చు అంటారా? ఇప్పుడు మొండి చేయం ఇలేదమ్మా. అప్పుడు 2,500 కోట్లు ఆయన ప్రకటించిన, 15,000 కోట్లు ఎప్పుడు ప్రకటిలే. మామూలుగా మన విభజన చట్టంలో ఇచ్చింది 2,500 కోట్లు. 2,500 కోట్లు వాళ్ళు రిలీజ్ చేస్తే ఇలా తాత్కాలిక బిల్డింగ్లు అని, తాత్కాలిక సచివాలయం అని కట్టి అప్పుడున్న ప్రభుత్వం మోసం చేసింది. అంతేగాని మోడీ గారి వల్ల ఎటువంటి మోసం చేయలేదు. ఇప్పుడు నమ్మొచ్చు అంటారా పూర్తి స్థాయిలో? పూర్తి స్థాయిలో ఇప్పుడు కూడా నేను ఆయన సూచించింది అదే. మేము 15,000 ఏ సహాయం అందించినా శాశ్వత రాజభవనం, గవర్నర్ బిల్డింగ్, హైకోర్టు శాశ్వతము, అసెంబ్లీ, IPS, IAS, సెక్రటరియట్ సముదాయాలు ముందు ఈ 3 సంవత్సరాలు పూర్తి చేయమని ఆయన సూచించాడు. దాన్ని మేము నమ్ముతున్నాం. మిగిలిన అన్ని పనులు ఏమో కానీ ఈ శాశ్వత బిల్డింగ్లు కనుక కడితే ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపిస్తానికి మార్గం ఉంటుంది నమ్మటానికి. ఫస్ట్ ఆయన ప్రధానమంత్రిగా ఆ మాట చెప్పినప్పుడు మనం నమ్మాలా.